నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపీ అభ్యర్థిగా శ్రీ పోచారం బ్రహ్మారెడ్డి గారు, అలాగే బనాంపల్లె అసెంబ్లీ అభ్యర్థిగా శ్రీ కాటసాని రామరెడ్డి గారిని అత్యధిక మేరతో గెలిపించి గిరిజన ప్రజానీకం మొత్తం ఏకతాటిపైకి వచ్చి ఓట్లు వేసి ఏపించి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను. ఈరోజు ఏ ప్రభుత్వం చేయని విధంగా గిరిజనులకు చేసిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. ఇది గుర్తుపెట్టుకొని నాడు నేడు అనేక సంక్షేమ పథకాలు డిప్యూటీ సీఎంని ఇచ్చి, కమిషన్ చైర్మన్ ఇచ్చి, జీసీ చైర్మన్ ఇచ్చి, అలాగే ట్రైకార్ చైర్మన్ నియమించి, అలాగే టీటీడీ బోర్డులో ఒక నంబర్ని ఇచ్చి, శ్రీశైలం బోర్డులో ఒక నంబర్ని ఇచ్చిన ఘనత శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. కాబట్టి మనకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ మన ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకోసారి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి వీళ్ళందరినీ గెలిపించవలసిందిగా ప్రార్థిస్తూ మీ శ్రీనివాస్ నాయక్. గిరిజన ప్రజానీకం మొత్తం వైసీపీ పార్టీకి పట్టం కట్టబోయే శుభముహూర్తం రేపు జరగబోయే ఎన్నికల్లో 13వ తేదీ పోలింగ్ రోజు తేటతెల్లం కాబోతా ఉన్నాయి. గత ప్రభుత్వాలు ఏది చేయని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన 5 సంవత్సరాల్లోనే, కరోనా 2 సంవత్సరాలు చేస్తే 3 సంవత్సరాల్లోనే శరవేగంగా అభివృద్ధి చేస్తూ గిరిజన ప్రజానీకం అభివృద్ధి బాటలో నడపడానికి తోడ్పడుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకోసారి వాళ్ళ హక్కును చేర్చుకొని వాళ్ళ గుండెలు పెట్టుకోవడానికి గిరిజన ప్రజానీకం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ముందడుగేస్తున్నారు. ఎందుకంటే 14 సంవత్సరాలు సీఎంగా ఉండి ఏమీ చేయని చంద్రబాబు నాయుడును పాతాలను తొక్కడానికి ప్రజలు గిరిజన ప్రజానీకం మొత్తం సిద్ధంగా పోతున్నారు. ఈరోజు ముఖ్యంగా గిరిజన వైద్యం, గిరిజన విద్య, గిరిజన ప్రాణాయామకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు గిరిజన విద్యను హక్కును చేర్చి ఇంగ్లీష్ మీడియం విద్యను ప్రవేశపెట్టి నాడు నేడని విద్యను దగ్గర చేసిన మహోన్నతమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఫారెస్ట్ ఆర్ఎఫ్ఓ పట్టాలు లక్షల ఎకరాలు ఈరోజు గిరిజన ప్రజానీకానికి పట్టా ఇచ్చి, అలాగే వాళ్ళందరికీ బోర్లు వేయించి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు ఎస్సీ ఎస్టీ కమిషన్ విడగొట్టి ఎస్టీ కమిషన్ సపరేట్గా చేసి మొట్టమొదటిగా ఎస్టీ కమిషన్ చైర్మన్ నియమించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అలాగే ట్రైకార్ చైర్మన్, అలాగే జీసీసీ చైర్మన్ 9 సంవత్సరాలు జీసీ చైర్మన్ని ఒక పదవి కూడా లేకుండా చేసిన ఘనత చంద్రబాబు నాయుడు అయితే, ఈరోజు గిరిజన మహిళలను ఆ చైర్మన్ సీట్లో కూర్చోబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడం, అలాగే గిరిజన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన దోర్నాల్లో ఏర్పాటు చేయడం, ఇటువంటి ఎన్నో 18,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా డైరెక్ట్గానే గిరిజన ప్రజలకు అందజేయడం మనం ఈ ప్రభుత్వం చూస్తాము. ఏ ప్రభుత్వం కానీ ఈ విధమైన అభివృద్ధి కానీ ఏ విధమైన సంక్షేమ ఫలాలు కానీ చేయలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాతనే, ఈరోజు ఈ ప్రజాపాలన వచ్చిన తర్వాతనే ఇది సాధ్యమైంది. అందుకే మన జగన్మోహన్ రెడ్డి గారు నా 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 అని చెప్పి 4 నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పి హక్కును చేర్చుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని 170 సీట్లు ఇచ్చి సీఎంగా మరోసారి అవకాశం ఇవ్వమని చెప్పి లోకల్లో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులను, ఎంపీ అభ్యర్థులను, ముఖ్యంగా నంద్యాల జిల్లాకు సంబంధించి నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ పోచారం బ్రహ్మారెడ్డి గారు, అలాగే స్థానిక 7 అసెంబ్లీలో పోటీ చేస్తున్న ఎమ్మెల్యేలు కాటసాని రామరెడ్డి గారు, అలాగే ఇతర ఎమ్మెల్యేలను అత్యధిక మెజార్టీతో గెలిపించి గిరిజన ప్రజలంతా ఒక తాటిపైకి వచ్చి ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఏపించి మీద సహకారం ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. నా పేరు శ్రీనివాస్ నాయక్, వైఎస్ఆర్సీపీ స్టేట్ సెక్రటరీ. హాయ్ అండి, నేను మీ గబ్బర్ సింగ్ సాయి. గుర్తుపట్టగా కొట్టకూడదు, తిట్టకూడదు, మామ ముద్దల మామ. ఇది నిజం. టీవీ న్యూస్ ఛానల్ 6 సంవత్సరాలు పూర్తయ్యాయి, 7వ సంవత్సరంలో అడుగు పెడుతున్నది. ఆ ఛానళ్లకు మా సుబ్బన్న ఛానల్, అది మీరు సబ్స్క్రైబ్ చేసి ఆ ఛానల్ మీరు చూడాలని మా గబ్బర్ సింగ్ టీం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.